సో ఆపరేషన్ సింధూర్ గురించి విన్నారా? ఓకే, మార్నింగ్ న్యూస్ చూసాము. వీ హ్యాడ్ ఇట్ సంథింగ్ ఇన్ ఇండియా. ఐ మీన్ గివెన్ ఏ కౌంటర్ అటాక్ బ్యాక్ టు, ఐ మీన్ నాట్ లైక్ ఎ పాకిస్తాన్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డూ ద అటాక్ ఫర్ రైట్ పీపుల్ who did against, I mean, these issues towards I think terrorism. I mean, India has done a very pretty job, and they attacked, I mean, rightly to right persons to won't create these issues in future. I felt India whatever done, it's absolutely right, I feel. సో ఇది కరెక్ట్ అని చెప్తున్నారు. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఆపరేషన్ సింధూర్ గురించి మీరు విన్నారు కదా, మార్నింగ్ అదే న్యూస్ మనకి. సో సో దీని గురించి మీ స్పందన ఏంటి? మేడం, ఇదైతే కావాల్సిందే పాకిస్తాన్ వాళ్ళకి. మనకు వచ్చి మన మీద ఇంతమందిని అటాక్ చేశారంటే దానికి మనం ఎగెనెస్ట్గా ఇండియా మొత్తం దీనికి సపోర్ట్గా నిలబడాలి. వాళ్ళని మనం ఎంత పిచ్చోళ్ళని అనుకున్నారో ఏమనుకున్నారో 28 మందిని చంపారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళకి దానికి బుద్ధి వచ్చేటట్టు మనం దానికి ప్రతీకారంగా మనం అంటూ ఏదన్నా చూపించాలి. ఇప్పుడు మనం వదిలేసామనుకోండి, 28 మంది వేసి 200 మంది అయితే 200 మంది నుంచి 2000 అవుతారు. ఆ తిరిగా మెల్లగా అటాక్ అయితే వాళ్ళది అవుతుంది. దానికి ముందే ఇదే స్టార్టింగే మనం వాళ్ళని ఇక్కడ ఆపేసేసి మనం రిటర్న్ అటాక్ ఇస్తే దానికి తగ్గట్టు మన ఇండియా అన్నది ఏదన్నది ప్రూవ్ అవుతుంది. ఇది మనకు మామూలుగా వదిలేస్తే మాత్రం ఇంకా చిన్నది పోయి చాలా పెద్ద అవుతుంది. మనం ఏదన్నది ప్రూవ్ చేయాలంటే ఇప్పుడే చేయాలి. ఇంకా నేనన్నా ఇప్పుడు మామూలుగా ఈ టెర్రరిజం అటాక్ కాకుండా అసలు యాక్చువల్ పాకిస్తాన్ మీద అటాక్ చేసి పడేసేయాలి. ఇదంతా అసలు పాకిస్తాన్ అన్నదే టెర్రరిజం. ఫస్ట్ పాకిస్తాన్ అటాక్ పాకిస్తాన్ లేపేసి ఇదంతా ఉండదండి యాక్చువల్గా. సో ఇండియా అన్నది పీస్ఫుల్గా ఉండాలంటే పాకిస్తాన్ అన్నది ఉండదు, చరిత్రలోనే ఉండదు. అది దరిద్రం పాకిస్తాన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఫర్దర్గా ఆగుతుందంటారా? మేబీ ఆగదు, కానీ పాకిస్తాన్ టెర్రరిజం అన్నది అయితే తగ్గుతుంది 100% తగ్గుతుంది. కానీ వాళ్ళైతే ఎలా అంటారు, కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళది ఎప్పటికి అంతే. అది పాకిస్తాన్లో కుక్కతో ఒక వంకర. అది మీరు ఎన్ని చేసినా అని ఆ వంకర అన్నది మారదు. మనం ఫస్ట్ అయితే వాళ్ళని అణచడం. ఇప్పుడు 100% మనం తొక్కడంతో 50% అన్నది తగ్గుతుంది. సో అదే ఇండియా మాత్రం అది ప్రూవ్ చేసుకుంటుంది. సో దానికి నేను చాలా హ్యాపీ. యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అది కంపల్సరీ అటాక్ అనేది మ్యాండేటరీ చేయాల్సింది. అది అటాక్ మాత్రం ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఇవాళ మార్నింగ్ జరిగిన సింధూర్ ఆపరేషన్ గురించి ఐడియా ఉంది కదా, సో దాని గురించి మీ స్పందన ఏంటో చెప్తారా? ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసేసరికి మాకు పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది. 1:44 AM మనకి సింధూర్ ఆపరేషన్ స్టార్టెడ్ బై మోడీ. ఇట్స్ చాలా గర్వంగా ఉంది దట్ గవర్నమెంట్ ఛాన్సెస్ మన సివిలియన్స్ మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళు 2 weeks ఆఫ్టర్ దాన్ని మళ్ళీ రివర్ట్ చేసుకొని మళ్ళీ దానికి ఇప్పుడు అటాక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇట్ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఇండియన్స్, ఆల్ ద సిటిజన్స్. ఇట్ విల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఫర్ మీ. మళ్ళీ వాళ్ళు మన మీద ఏమైనా అటాక్ చేస్తారని అనిపిస్తుందా సార్ మీకు? నథింగ్ పాసిబుల్. వాళ్ళ సైన్యం ఎంత అండి, చాలా చిన్న సైన్యం, మనది చాలా పెద్దది కదా. సో దేర్ ఇస్ నో ఛాన్సెస్ ఫర్ టు అటాక్ బ్యాక్. ఏం లేదండి, మన వాళ్ళేమో టెర్రరిస్ట్ వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ అగేన్స్ట్ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మన సివిలియన్స్ గురించి అటాక్ చేద్దామని చూస్తున్నారు. బట్ ఇల్లాజికల్ అండ్ మీనింగ్లెస్ ఉంటుంది వాళ్ళ ఫైటింగ్. మనది ఏంటంటే అవతల సివిలియన్స్ సపోర్ట్ బతికించుకోవాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కంట్రీని సేఫ్ సైడ్ ఉండాలని మనం చూస్తున్నారు. మెయిన్ పాకిస్తాన్ ఎన్ని చేసినా కానీ మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే చేస్తూనే ఉంటుంది, అటాక్ చేస్తూనే ఉంటుంది ఇండియా మీద. బట్ ఇప్పుడు మోడీ తీసుకున్నది మంచి పని. ఫర్దర్గా వాళ్ళు మన మీద అటాక్ ఏమైనా చేయొచ్చు అనుకుంటారా? చేస్తారు వాళ్ళు ఇంకా అంతే. వాళ్ళు ఎన్ని చేసినా అటాక్ చేస్తూనే ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో స్టోరీ రన్ అవుతా ఉంది. అటాక్ చేయకుండా అది నడుస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు కౌంటర్ అటాక్ అయితే అవుతుంది అంటారు? అవుతుంది, బరాబర్ అవుతుంది కౌంటర్ అటాక్.